అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది చైనా నైజం, జిన్పింగ్ స్ట్రాటజీ. అమెరికాతో సుంకాల వార్ మొదలడం, ట్రంప్తో సంబంధాలు బెడిసికొట్టడంతో పైకి తమకు ఎఫెక్ట్ ఏమీ లేదని చెప్తూనే జిన్పింగ్ ఆ వాణిజ్య నష్టాన్ని తగ్గించుకునేందుకు పెద్ద స్కెచ్ వేశారు. ఆసియా దేశాలన్నీ ఒక ఫ్యామిలీలా ఉందామని, కలిసి తిరుగుదామని, కలిసి నడుద్దామని ఇలా రకరకాలుగా బుజ్జగింపు ప్రణాళికలు రెడీ చేశారు. నిజంగా జిన్పింగ్కు తోటి ఆసియా దేశాల మీద ప్రేముందా? లేదంటే ట్రంప్ సుంకాల ఎఫెక్ట్లో నష్టాలను తగ్గించుకునే ప్రయత్నమా? ఈ ప్రపంచంలో చైనాను సరిగ్గా అర్థం చేసుకుంటేనే ఆ దేశంతో కనెక్షన్ కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే పెద్ద షాక్ తప్పదు. ఇది చాలా మందికి తెలుసు, కానీ తెలియనట్లుంటారు. ప్రస్తుతం జిన్పింగ్ కు పెద్ద సమస్యే వచ్చి పడింది. అంత ఈజీగా ఏ దేశానికి వెళ్లని జిన్పింగ్ ఆగ్నేయాసియా దేశాలైన వియత్నాం, మలేషియా, కంబోడియాలకు వెళ్లొచ్చారు. కలిసి నడుద్దామన్నారు, పరస్పరం సహకరించుకుందామన్నారు, ఆసియా అంటే ఒక ఫ్యామిలీగా ఉందామన్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడైనా జిన్పింగ్ నోటి నుంచి ప్రేమగా వచ్చిన ఈ మాటలు విన్నామా? కానీ ఇప్పుడు వినాల్సొచ్చింది ఆసియా దేశాలు. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం. ఓవైపు ట్రంప్ సుంకాలతో చైనా విలవిల్లాడుతోంది. తనకేమీ నష్టం లేదని పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన లోపల చాలా టెన్షన్ పట్టుకుంది డ్రాగన్ కంట్రీకి. అందుకే ఆసియా దేశాల్లో కుటుంబ కథా చిత్రానికి జిన్పింగ్ ప్లాన్ చేశారంటున్నారు. చైనాను అంత ఈజీగా నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. చైనా ఏ పని చేసినా ఇతరుల కోసం అస్సలే చేయదు. అందులో తన ప్రయోజనాలు ఫస్ట్ చూసుకుని వర్కౌట్ అయితేనే చేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలకు చైనా అప్పులిస్తుంటుంది. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలా అప్పులు పుచ్చుకుంటాయి. అయితే భారీగా వడ్డీలతో ఆ దేశాల నడ్డి విరుస్తారు జిన్పింగ్. అంతటితో ఆగరు. ఏ దేశమైనా అసలు వడ్డీ కట్టకుండా చేతులెత్తేస్తే ముందుగానే పోర్టులు, ఇతర ఆస్తులు రాయించుకుంటారు. వాటిని స్వాధీనం చేసుకుంటారు కూడా. శ్రీలంకలో హంబంటోట పోర్టును ఇలాగే స్వాధీనం చేసుకుంది. రుణాల ఉచ్చులో బిగుసుకునేలా చేస్తుంది. భారీ వడ్డీలు కట్టలే మహాప్రభో అని ప్రాధేయపడినా చైనా వినదు. దయా దాక్షిణ్యాలు అస్సలే లేవు. అదే మన దేశం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుంది. ఉదారంగా రుణాలిస్తుంటుంది. ఈ విషయం శ్రీలంకకు బాగా లేటుగా అర్థమైంది. ఎందుకంటే లేటెస్ట్ గా శ్రీలంక పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ స్థానిక కరెన్సీలో 240 కోట్ల రూపాయలు అందిస్తామని, ప్రస్తుత రుణాలపై వడ్డీని తగ్గిస్తామని హామీ ఇచ్చి వచ్చారు. 2022లో శ్రీలంక చాలా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు చైనా చేతులెత్తేస్తే శ్రీలంకకు $400 కోట్ల భారత్ సహాయం చేసింది. అప్పుడు చైనా నోటి నుంచి అయ్యో పాపమన్న మాట వినిపించలేదు. ఇప్పుడు మాత్రం ఆసియా దేశాలన్నీ ఒక ఫ్యామిలీగా ఉందాం అన్న మాటలు వినిపిస్తున్నాయి. అవసరం చైనాదే తప్ప ఆసియా దేశాలది కాదు. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు చైనా ఎత్తుకున్న కొత్త రాగమే. ఆసియా దేశాలన్నీ ఒక కుటుంబంగా ఉందామని జిన్పింగ్ పిలుపునివ్వటం చుట్టూ అలర్ట్ అవ్వాల్సింది ఆసియా దేశాలే కాబట్టి. ఎందుకంటే చైనాకు ఇప్పుడు అవసరాలు పెరిగాయి, వాణిజ్య అవకాశాలు తగ్గాయి. సరుకులు అమ్ముకోవాలంటే ఆసియా దేశాలే దిక్కవుతున్నాయి. అందుకే జిన్పింగ్ నోటి నుంచి ఇలాంటి ప్రేమానుబంధాల మాటలు వినిపిస్తున్నాయి. చైనా ఎగుమతులపై ట్రంప్ లేటెస్ట్ గా 145% టారిఫ్లు విధించారు. ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దీనికి కౌంటర్ గా చైనా కూడా అమెరికా దిగుమతులపై 125% సుంకాలతో కౌంటర్ వార్ కు దిగింది. సో అసలు కథ ఇక్కడే మొదలైంది. వాణిజ్య యుద్ధం నేపథ్యంలో జిన్పింగ్ ఆగ్నేయాసియా దేశాలైన వియత్నాం, మలేషియా మరియు కంబోడియాలకు వెళ్లారు. ఒప్పందాలు చేసుకున్నారు, సహాయాలు అందిస్తామన్నారు. విషయం ఏంటంటే ఒక దశలో ఆసియా దేశాలన్నిటిపైన పెత్తనం చెలాయించాలని చూసింది ఈ చైనానే. అంతెందుకు సరిహద్దు దేశాలన్నిటితోనూ భూతగాదాలు పెట్టుకుంది. మన దేశంతోనూ కయ్యానికి కాలు దువ్వింది. అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్లో గేమ్ నడిపిస్తోంది. మన శత్రువైన పాకిస్తాన్తో జట్టు కట్టి మన దేశానికి వ్యతిరేకంగా చాలా స్కెచ్లు వేశారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నారు. భారత్ పైకి చాలా దేశాలను ఉసిగొల్పారు. ఇప్పుడు మాత్రం
ట్రంప్ టారిఫ్ దెబ్బకు ఆసియా ఖండం ఒక ఫ్యామిలీగా ఉందామంటున్నారు. జిన్పింగ్ తాజా విదేశీ పర్యటనల్లో ఏషియా ఫ్యామిలీ అనే భావనను ప్రచారం చేశారు. ట్రంప్ ఏకపక్ష బెదిరింపుకు వ్యతిరేకంగా ఆసియా దేశాలన్నీ ఒక్కటిగా నిలబడాలని పిలుపునిస్తున్నారు జిన్పింగ్. ఇన్నాళ్లకు వన్ ఫ్యామిలీ గుర్తొచ్చిందా అన్న చర్చ ఆసియా దేశాల్లో జరుగుతోంది. సో ఎపిసోడ్ చెప్పేదేంటంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అన్ని వ్యవస్థలు గుప్పిట్లో ఉండవు. ఎల్లకాలం ఆధిపత్యం నడవదు. కింద పడాల్సిందే, కిందికి దిగి రావాల్సిందే అన్నది కాలమే రుజువు చేసింది. ఇది చైనా విషయంలో నిజమయ్యింది. అమెరికా భారీ సుంకాలు విధించింది కాబట్టి చైనా సామానంతా ఆసియా దేశాలు డంప్ చేసుకోండి. ఇదే డ్రాగన్ వ్యూహం. మరి చైనా వస్తువులన్నీ భారత్ సహా ఆసియా దేశాలకు పోటెత్తితే స్థానిక మార్కెట్లకు ప్రమాదం కాదా? అందుకే ఆసియా దేశాలు కూడా అలర్ట్గా ఉంటున్నాయి. తమకు చైనా అయినా ఒకటే, అమెరికా అయినా ఒకటే అన్న భావంతో ఉంటున్నాయి. ఓవైపు చైనాతో వాణిజ్య బంధాన్ని మెరుగుపరుచుకుంటూనే అమెరికాతోనూ సత్సంబంధాలనే కోరుకుంటున్నాయి. అమెరికా సుంకాల ఎఫెక్టుతో చైనా డంప్ను దిగుమతి చేసుకునేందుకు ఆసియా దేశాలు సిద్ధంగా ఉన్నాయా అంటే కష్టమే అన్న సమాధానమే వస్తోంది. అయితే జిన్పింగ్ మాత్రం లేటెస్ట్ గా వియత్నాం, మలేషియా, కంబోడియాలకు వెళ్లొచ్చారు. ఈ దేశాలతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. వియత్నాంతో 40కి పైగా ఒప్పందాలు, మలేషియాతో 31 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ముఖ్యంగా వాణిజ్యం, రైల్వే అభివృద్ధి, సప్లై చైన్స్ చుట్టూ ఇవి జరిగాయి. వియత్నాం అయితే ఆగ్నేయాసియాలోని చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా వియత్నాంలో $8.3 బిలియన్ రైల్వే ప్రాజెక్టు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి రుణాలు అందిస్తోంది. ఇలాంటి పెట్టుబడులతో ఆసియా దేశాలను చైనా ఆర్థిక వ్యవస్థతో మరింత దగ్గరగా లింకప్ చేసుకునే ప్లాన్లో జిన్పింగ్ ఉన్నారు. జిన్పింగ్ తన పర్యటనతో చైనాను ఒక స్థిరమైన, నమ్మకమైన భాగస్వామిగా ట్యూన్ చేస్తూ ట్రంప్ అనిశ్చిత విధానాలకు వ్యతిరేకంగా మైండ్ సెట్ పెంచుతున్నారు. అందులో భాగంగానే మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం అయితే చైనాను బలమైన, నమ్మకమైన భాగస్వామిగా చెప్పుకొచ్చారు. జిన్పింగ్ ఆగ్నేయాసియా పర్యటనను ట్రంప్ ఓ కంట కనిపెట్టారు. అమెరికాకు హాని చేయటానికే వెళ్లారన్నారు. వారంతా అమెరికాను ఎలా దెబ్బతీయాలా అని చర్చిస్తున్నారన్నారు. అయితే ట్రంప్ అంటున్నదేంటంటే చైనా లేదా వియత్నాంను నిందించడం అక్కడ మెయిన్ కాన్సెప్ట్ కాదు, పొలిటికల్ గేమ్ అని అనుకుంటున్నారు. ట్రంప్ వాణిజ్య విధానం ఆసియా దేశాలను కూడా టార్గెట్ గా చేసుకున్నాయి. దీంతో ఆ దేశాలు ఆలోచనలో పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, వియత్నాంపై 46% టారిఫ్లు వేశారు. అయితే ప్రస్తుతానికి 90 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ అనిశ్చితి ఆసియా దేశాలను చైనాతో సహకారాన్ని పెంచుకోవటానికైతే ప్రోత్సహించేలా కనిపిస్తోంది. వియత్నాం, మలేషియా, కంబోడియా వంటి దేశాలు చైనాతో ఆర్థిక సహకారాన్ని స్వాగతిస్తున్నాయి. అదే సమయంలో అమెరికాతోనూ సంబంధాలను కొనసాగించాలనుకుంటున్నాయి. ఎందుకంటే ఆ ప్రియారిటీ అలా ఉంది. వియత్నాం అమెరికాకు $31.4 బిలియన్ విలువైన వస్తువుల ఎగుమతులు చేస్తోంది. ట్రంప్ సుంకాలను తగ్గించడానికి చర్చలు జరుపుతోంది. అమెరికా నుంచి దిగుమతులను కొనసాగిస్తోంది. ఇది చైనాతో వాణిజ్య ఒప్పందాలను కోరుకుంటోంది. సో ఆసియా దేశాలు అటు అమెరికా, ఇటు చైనా మధ్య బ్యాలెన్సింగ్ గా వ్యవహారం నడపాలనుకుంటున్నాయి. మరోవైపు అమెరికా మార్కెట్ల నుంచి బ్యాన్ అయిన చైనా ప్రొడక్ట్స్ ఆసియా దేశాల్లో డంపింగ్ కు దారి తీస్తున్నాయన్న ఆందోళనలు ఆసియాలో ఉన్నాయి. ఇది లోకల్ ఇండస్ట్రీలను దెబ్బతీస్తుందనుకుంటున్నారు. చైనా ఆర్థిక సహాయం, మౌలిక సదుపాయాల పెట్టుబడులు ఆసియా దేశాలను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా కంబోడియా వంటి దేశమైతే చైనాను మంచి ఫ్రెండ్ అనుకుంటున్నాయి. అయితే కథ అలాగే నడిస్తే బాగుంటుంది. కానీ అమెరికాతో టారిఫ్ వార్ క్లోజ్ అయితే ఈ దేశాల పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. చైనాను పూర్తిగా నమ్మితే ఏమవుతుందో గ్రహించలేకపోతున్నాయా అన్న చర్చ జరుగుతోంది.
ట్రంప్ సుంకాలతో చైనా ఎగుమతులపై ఎఫెక్టు పడింది. దీంతో జిన్పింగ్ ఆసియా మార్కెట్లను బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక నష్టాలను తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్యం చైనాకు కీలకంగా మారబోతోందంటున్నారు. ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానం అమెరికా లీడర్షిప్ ను బలహీనపరుస్తోందని చైనా భావిస్తోంది. జిన్పింగ్ ఈ అవకాశాన్ని ఉపయోగించి చైనాను ఒక బాధ్యతాయుతమైన సూపర్ పవర్ గా ట్యూన్ చేసుకుంటున్నారు. అయితే ఇందులో సవాళ్లు కూడా చాలానే ఉన్నాయి. సౌత్ చైనాలో చైనా దూకుడు చర్యలు వియత్నాం, మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో ఉద్రిక్తతలను సృష్టిస్తున్నాయి. ఇది చైనాపై నమ్మకాన్ని దెబ్బతీయటం ఖాయమే. ఎందుకంటే ఒకవైపు వన్ ఫ్యామిలీ అంటూనే ఇంకోవైపు ఇలాంటి చర్యలతో నమ్మకం అస్సలు ఏర్పడదు. అంతేకాదు చైనాపై అతిగా ఆధారపడితే మొదటికే మోసం అనుకుంటున్న దేశాలు ఉన్నాయి. చైనా ఆర్థిక ఆధిపత్యం, రుణ ఆధారిత ఒప్పందాలపై ఆందోళనగా ఉన్నాయి. ఎందుకంటే అవి రాబోయే రోజుల్లో అప్పుల ఊబిగా మారే ఛాన్స్ ఉందంటున్నారు. సో ఇప్పుడు జిన్పింగ్ ఆసియా దేశాల పర్యటనలు ట్రంప్ వాణిజ్య విధానాలను ఒంటరిగా చేయటానికి ఒక ప్రయత్నంగా చూడొచ్చు. ట్రంప్ టారిఫ్లు ఆసియా దేశాలను కూడా టార్గెట్ చేసుకోవటం వల్ల చైనాతో సహకారాన్ని ఒక ఆల్టర్నేట్ గా చూస్తున్నాయి. ఇక్కడ ఎవరూ తగ్గటం లేదు, అందరూ టైం కోసం వెయిట్ చేస్తున్నారంతే. ఓవరాల్ గా చూస్తే ట్రంప్ ఒత్తిడికి లొంగటం కంటే ఎకానమీ లాసెస్ ను భరించడానికి జిన్పింగ్ సిద్ధంగా ఉన్నారు. అదే తరహాలో ప్రకటనలు చేస్తున్నారు, కౌంటర్ టారిఫ్లు విధిస్తున్నారు. మధ్యలో కొంతలో కొంత నష్టాన్ని పూడ్చుకునేందుకు చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటున్నారంతే. ఆసియా దేశాలతో ఆర్థిక, రాజకీయ సంబంధాలను బలోపేతం చేసుకోవటం ద్వారా తన ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకునే ప్రయత్నమే ఇది. అయితే చైనా తీరుపై నమ్మకం కలగాలి కదా. అందుకే భారత్తో సహా మిగతా ఆసియా దేశాలు, చైనా, అమెరికా ఈ రెండు దేశాల మధ్య బ్యాలెన్స్ ను కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. తమ సొంత ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహారం నడిపిస్తున్నాయి. అయితే ట్రంప్ ఏ రోజు ఏం మాట్లాడుతున్నారో తెలియకపోవటం, అనిశ్చిత విధానాలు ఫాలో అవుతుండటం చైనాకు ఆసియాలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవటానికి కొంతలో కొంత గ్రౌండ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తోంది.